హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా పీస్ఫుల్గా ఉన్నాను. మీరందరూ కూడా ఆనందంగా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ నా ధనరేణుక వ్లాగ్స్కి మీకు స్వాగతం పలుకుతున్నానండి. ఈరోజైతే నేను మా బాబు లంచ్ బాక్స్ కోసము క్యారెట్ బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కర్రీ కోసం నేను బీట్రూట్, క్యారెట్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ పోపు వేస్తున్నాను. సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. జస్ట్ 1 పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను నేను. కొద్దిగా అల్లం పేస్ట్, పసుపు వేసుకున్న తర్వాత అవి మగ్గాక నేనైతే ఇక్కడ బీట్రూట్ ముక్కలు వేసుకుంటున్నానండి. క్యారెట్ ముక్కల కన్నా ఫస్ట్ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ ఉడకడానికైతే కొద్దిగా టైం పడుతుందండి. క్యారెట్ అయితే ఈజీగా ఉడికిపోతుంది. అందుకని నేను ఫస్ట్ బీట్రూట్ ముక్కలు వేసుకొని కాసేపు ఉడకనిచ్చిన తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే రెండింటికి ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇవి ఉడకడానికైతే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా తొందరగా ఉడుకుతాయి అండ్ మాడకుండా ఉంటున్నాయి. అందుకని సాల్ట్ వేసుకున్నాను. చూడండి ఉడికిపోయాయి. ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేస్తే ఇప్పుడు ఉడికాయి అని అనుకున్న తర్వాత నేను కారము, దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇందాక కొద్దిగా వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. సో నేను తీసుకున్న కారానికి ఆ సాల్ట్ అయితే సరిపోతుందండి. చూడండి కర్రీ అయితే అయిపోయిందండి, మంచిగా ఉడికింది. కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత నేను మా బాబుని అయితే లేపుదామని వచ్చానండి బెడ్రూమ్లోకి. వాడిని స్కూల్కి పంపించడానికి రెడీ చేయాలి కదా. ఏంటో వీడైతే ఇంకా లేవలేదండి. ఈరోజు అలాగే పడుకొని ఉన్నాడు. మామూలుగా అయితే రోజు లేచి ఆడుకుంటూ ఉంటాడు. ఈరోజు అయితే ఇంకా మెలకు రాలేదనుకుంటా వీడికి. ఎగ్జామ్స్ కదా, తప్పిద్దామని స్కూల్ ఎగ్గొడదామని వాడి బాధ అంతా. చూడండి వీళ్ళు అసలు తన్నుకొని ఆ బెడ్షీట్కి ఒక ఆకారమే లేకుండా చేశారండి. మొత్తం అసలు ఆ బెడ్షీట్ లేనే లేదు, మొత్తం మడిచేశారు ఒక దగ్గరికి. తన్నుకుంటున్నారు చూడండి ఇద్దరు ఎలాగో మా బాబునైతే లేపి రెడీ చేయించానండి స్కూల్కి, తినిపించాను కూడా. ఇంకా బస్ అయితే రాలేదు, బస్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇవైతే పబ్లిక్ వాటర్ అండి, ఇంకా వస్తున్నాయి. మేము ఆల్రెడీ బట్టలు కూడా ఉతికేసుకున్నాము. వాటర్ అయితే ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి టబ్లో నింపి పెట్టుకున్నామండి. ఈ టబ్లో నింపుకున్న వాటర్తో కూడా పెద్దగా అవసరం ఏమి లేదు, కానీ వస్తున్నాయి కదా ఎందుకులే వేస్ట్ చేయడం, కాలు చేతులు కడుక్కోవడానికైనా పనికొస్తాయి అటు ఇటు తిరుగుతున్నప్పుడు అని చెప్పేసి అలా నింపుకున్నాము. ఇంకా కూడా వస్తున్నాయండి. సో ఇంకా వాటిని అయితే నేను చెట్లకు పంపించేస్తున్నాను. చెట్లు చూడండి ఎంత పచ్చగా అయ్యాయో, వాటర్ బాగా వస్తున్నాయి వాటికి. ఇంకా మొన్న వచ్చిన వర్షాలకైతే ఈ చెట్లు బాగా పచ్చగా అయ్యాయండి. ఈ పచ్చదనాన్ని చూడగానే మనసుకు కలిగి అసలు ఆ ప్రశాంతతనైతే మాటల్లో వర్ణించలేమండి. నాకైతే చెట్లను చూడగానే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. నాకైతే చాలా చెట్లు పెట్టుకోవాలని ఆశగా ఉంటుందండి, కానీ ప్లేస్ అయితే లేదు, మొత్తం ఫ్లోరింగే ఉంది. సో ఉన్న కొద్ది ప్లేస్లోనే మేమైతే ఇన్ని చెట్లు పెట్టేసుకున్నాము. నాకైతే ఫ్యూచర్లో మంచిగా పచ్చని పొలాల్లో ఒక ఇల్లు కట్టుకొని చాలా పెద్ద ప్లేస్లో అక్కడే కొన్ని పండ్ల చెట్లు, కూరగాయలు, పూల చెట్లు అలా అన్నీ పెట్టుకొని పండించుకోవాలని ఎంత ఆశగా ఉంటుందో నాకైతే అదొక కోరిక. ఆ కోరిక ఎప్పటికి తీరుతో ఏమో చూడాలి మరి. ఇప్పుడు నేను ఆడవాళ్ళందరికీ నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చూపిస్తాను, నాతో పట్టండి.
చీరలు అమ్మడానికి ఈ అక్క అయితే వారం 10 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటుందండి మా ఊరికి. ఇలా వచ్చినప్పుడల్లా మా ఇంటి ఎదురుగా ఉన్న బండ మీద కూర్చుంటుంది. ఇక అందరు కూడా ఇక్కడికే వచ్చి చూస్తారనమాట. మాకైతే ఒక మంచి సీన్ ఇదైతే ఎప్పుడు వచ్చినప్పుడల్లా. నేనైతే ఒక శారీ తీసుకున్నానండి, గ్రీన్ కలర్ శారీ, చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా చెప్పండి ఎలా ఉందో. మా మమత కూడా చూస్తుందండి, సేమ్ అలాంటిదే వేరే కలర్ శారీ, కానీ తనకు సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తుంది. చీరల బేరం అయితే అయిపోయిందండి. ఇక అనుకోని ఒక అతిథి అయితే వచ్చారు మా ఇంటికి. మా తమ్ముడండి, బాబాయ్ వాళ్ళ కొడుకు. సూర్యాపేటలో ఉంటారు వాళ్ళు. బాబాయ్ అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడి కొడుకు అనమాట. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళ పిల్లలండి. చిన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేముంటున్న ఊళ్ళోనే హాయిగా కలిసి ఆడుతూ పాడుతూ పెరిగారంట. పెద్దయ్యాక ఇప్పుడు అయితే ఎవరికి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇప్పుడైతే వాడు బర్త్డే ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాడండి సూర్యాపేట నుండి. బర్త్డే ఇన్విటేషన్ ఇస్తూ నా పెళ్ళి ఫిక్స్ అయింది అక్క అని చెప్తే నేనైతే ఒకేసారి నిజమేనేమో అనుకొని నమ్మేశానండి. తీరా కార్డు తీసి చూస్తే మాత్రం అది బర్త్డే ఇన్విటేషన్ కార్డు. నాకైతే నవ్వు వచ్చేసిందండి. నేనైతే ఒకేసారి నిజమేనేమో అనుకున్నాను సీరియస్గా. నేను సూర్యాపేట వెళ్ళినప్పుడల్లా అక్కడికి కూడా వెళ్ళొస్తుంటానండి, అప్పుడప్పుడు పిన్నిని కలుస్తుంటాను. కార్డ్ ఇచ్చేసి మా తమ్ముడైతే వెళ్ళిపోయాడండి. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయి ఒక దగ్గరికి వెళ్తున్నాను. అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నానండి నేను. టీచర్ కాల్ చేసింది, మా చిన్న బాబుకి ఎగ్స్ వస్తాయండి, ఆ ఎగ్స్ తీసుకురావడానికైతే నేను స్కూల్కి వెళ్తున్నాను. దగ్గరేనండి మా ఇంటికి, చాలా దగ్గర. రోడ్డుకి అవతల వైపు అది, ఇవతల వైపు మా ఇల్లు. మా అత్తయ్య మా పాతింటికి వెళ్తుందండి. మా గేదెలు అక్కడ కట్టేస్తామని చెప్పాం కదా, వాటికి మేతేసి నీళ్లు పెట్టడానికి తను వెళ్తుంది. ఇదైతే మా పాతింటికి వెళ్ళే దారి అండి. నేనైతే ఇక్కడ అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాను. ఇది బొడ్రాయి అండి, మా ఇంటి పక్కనే ఉంటుంది. ఈ ఏరియానైతే బొడ్రాయి సెంటర్ అంటారు. బోరింగ్ అండి, స్కూల్ పక్కనే ఉంటుంది. ఇదేనండి అంగన్వాడీ స్కూల్ వచ్చేసింది. ఇదైతే ప్రైమరీ స్కూల్ అండి. చూడండి ఎంత బాగా చెట్ల కింద కూర్చొని హాయిగా చదువుకుంటున్నారు కదా. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే చెట్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళమండి. ఆయమ్మ నవ్వుతుందండి నన్ను చూసి. నన్ను కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పేసి నవ్వుతుంది. పిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్నారండి, మీరు కూడా హాయ్ చెప్పండి. వాటికైతే మంత్లీ ఒక 15 ఎగ్స్ వస్తాయండి, డే బై డే అన్నమాట. వాటి కోసం అని సైన్ చేస్తున్నాను నేను. ఎగ్స్ మా బాబుకి అయితే మురుకులు ఇస్తుందండి ఆయమ్మ. వాడు ఇలాంటివంటే మాత్రం బాగా ఇష్టపడతాడండి. అన్నం తినమంటే తినడు, కానీ ఇలాంటి చిరుతిండులు అయితే బాగా తింటాడు. పిల్లలు ఎవరైనా అంతే అనుకోండి. ఎగ్స్ మురుకులు తీసుకొని మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చూడండి ఇటువైపు అయితే అంగన్వాడీ స్కూలు, మధ్యలో రోడ్డు, అవతల పక్క మా ఇల్లు అండి. చాలా దగ్గరే అన్నమాట. మా చిన్నోడైతే ఇక కవర్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, మురుకుల కవరు. నా కవర్ నేనే తీసుకెళ్తా అని పట్టుకున్నాడండి వాడు. మా తోటి కోడలు మమత, మా నాయనమ్మ అయితే షాప్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. మా ఇంటికైతే వచ్చేసాం మేము. మ్యాక్సిమం పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. వంట పని కూడా అయిపోయింది నాది. ఇంకా చేసే పని అయితే ఏం లేదు, ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకోవడమేనండి.
ఇక తర్వాత వీడియోలు చూసుకోవడమో, ఏదో ఎడిట్ చేసుకోవడమో, ఏదో ఒక యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూనో ఉంటానండి నేను. ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే నాకు ఎప్పుడు కూడా అదే పని. ఎప్పుడు చూసినా మొబైల్ అయితే చేతిలోనే ఉంటుందండి. ఏదో అనుకుంటాం కానీ కష్టమేనండి. వీడియోస్ ఎడిటింగ్ అయితే చాలా కష్టమే. ఏ పని కూడా సులువు కాదండి. ఏదైనా చేసే వాళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిసి ఏముందమ్మా ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసుకోవడమే కదా, ఏమంత పెద్ద కష్టం అని అనుకుంటారు కానీ అది చేస్తేనే తెలుస్తుందండి. ఇప్పుడైతే నాకు తెలుస్తుంది దాంట్లో ఉన్న కష్టం ఏంటో. కానీ ఏదైనా కష్టపడితేనే కదా దానికైతే ఒక ప్రతిఫలం దక్కేది, చూడాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఒక దగ్గరికి వెళ్ళాల్సిన పని పడిందండి. మా అమ్మమ్మతో బ్లౌజ్ కుట్టించుకుంటాను అన్నది. సో మేమైతే బ్లౌజ్ కుట్టించడానికైతే వెళ్తున్నాము. ఇది మా పాతింటికి వెళ్ళే ప్లేసేనండి. మా పాతింటి పక్కనే ఉంటుంది బ్లౌజ్ కుట్టించే వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి తను లేదని. సో మళ్ళీ మేమైతే తిరిగి వస్తున్నాము. ఇదైతే స్కూల్ అండి. ఇందాక నేను వెనక నుంచి చూపించాను కదా, ప్రైమరీ స్కూలు. ఇదన్నీ కూడా మా పాతింటికి వెళ్ళే దారిలోనే హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఉంటాయండి. ఇందాక వెనక నుంచి చూపించాను అని చెప్పి ఇప్పుడైతే ముందు నుంచి వీడియో తీశాను నేను. ఇదేమో హై స్కూల్ అండి. ఫస్ట్ చూపించింది అయితే ప్రైమరీ స్కూల్, ఇది హై స్కూలు. చూడండి పిల్లలందరూ కూడా తిరుగుతున్నారు. చాలా తక్కువ అండి. ఒకప్పుడైతే నా స్కూల్ డేస్లో అయితే ఒక్కొక్క క్లాస్కి 70 మెంబర్స్ వరకు ఉండేది. ఇప్పుడు ఒక్క క్లాస్లో ఉన్నంత మంది కూడా ఇప్పుడు స్కూల్ మొత్తం కలిపి కూడా కనిపించట్లేదు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ అయితే అంత తగ్గిపోయిందండి అసలు. ఇదైతే ఊరు చివరండి. ఇదంతా కూడా స్కూల్ సరౌండింగ్స్. పచ్చని పొలాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా. ఊరి చివర వాతావరణం ఎప్పుడైనా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఎంత పీస్ఫుల్గా ఉందో అండి ఈ ప్లేస్లో ఇలా నిల్చొని చూస్తుంటే. మీరు కూడా చూసేయండి. నా వ్లాగ్ అయితే ఇక్కడితో ముగుస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొడితే నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.